ఈ సేవలను ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాల్సిందే. దామోదర్ రాజ నరసింహ. సో మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కోరారు. గత 9.5 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నెలకు 50 కోట్లు కూడా రిలీజ్ అవ్వలేదు. మేము 100 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాం. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేకపోవడంతో మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రజలకు ఆరోగ్య సేవలో ఎలాంటి అంతరాయం కలగదు అని చెప్పేసి రాజనరసింహ అయితే తెలిపారన్నమాట. సో మొత్తం మీద ఖచ్చితంగా తెలంగాణలో ప్రతి పేదలకి కూడా అందే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి అంటే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఖచ్చితంగా కొనసాగాలి, దానికి తగ్గ ఏర్పాట్లేదు మేము చేస్తున్నాం, ప్రజలు ఎవరు కంగారు పడద్దని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.